దశావతారాల సిరీస్‌లో ఆఖరి అవతారమైన కల్కి అవతారం గురించి ఈ వీడియోలో చర్చించబోతున్నాను. అయితే ఆ కల్కి అవతారము ఇంకా కల్కి అవతారంలోని భగవంతుడు ఇంకా భూమి మీదకి రాలేదు. కానీ ఆయన అవతారాన్ని ధరించి ధర్మ సంస్థాపన చేయబోతున్నారు అని ముందుగానే చెప్పి ఉన్నారనమాట శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునితోని. సో, ఆ విధంగా కల్కి పురాణం అనే గ్రంథం ద్వారా నేను ఎక్స్ట్రాక్ట్ చేసిన నాలెడ్జ్‌ని మీ అందరితోని షేర్ చేయబోతున్నాను. సో, పురాణాల ప్రకారము కృతయుగంలో ధర్మం అనేది 4 పాదాలపై నడుస్తుంది. అలాగే త్రేతాయుగంలో 3 పాదాలపైననే ధర్మం నడుస్తుంది. ద్వాపర యుగంలో 2 పాదాలు, ఇక కలియుగంలో 1 పాదం మీదనే ధర్మం నడుస్తుంది. అంటే ఇంకా అర్థం చేసుకోండి, కలియుగంలో పాపం మితిమీరిపోతుందన్నమాట. అధర్మం అనేది పెరిగిపోతుంది. ఇక ఇలా మితిమీరిపోయిన పాపం, అధర్మం జరిగినప్పుడు కల్కి అవతారంలో భగవంతుడు వస్తాడని, అలాగే ప్రపంచానికి నష్టం కలిగించే పరిస్థితులు ఉన్నప్పుడు కల్కి వస్తారు అని చెప్తారనమాట ఆ కల్కి పురాణంలో. అయితే కల్కి అనే అవతారము హిమాలయాల్లో ఉన్న రహస్య దేవతల నగరంలో జన్మిస్తాడు అని చెప్పి కల్కి పురాణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ దేవతల నగరాన్ని చేరి అంతులేని శక్తులను సొంతం చేసుకోవడానికి కొందరు అనుకుంటే, కనీసం ఆ దేవతల నగరాన్ని చూడాలని కొందరు అనుకుంటారు. ఇలా అన్వేషిస్తూ ఉంటారు. కానీ ఎవరికీ కూడా అది సాధ్యపడలేదు ఆ నగరం ఎక్కడుంది అనేది తెలుసుకోవడానికి ఇప్పటివరకు కూడా. ఇక ఆ నగరం పేరే శంబాల. ఇప్పటికీ తెలియదు అది ఎక్కడ ఉంటుంది అని కూడా. అయితే ఆ నగరంలో కలియుగం చివరిలో విష్ణు మరియు సుమతి అనే జంటకి కల్కి జన్మిస్తాడు. రామాయణంలో ఉన్నట్లే కల్కి కూడా 4 సోదరులు ఉన్నట్లు చెప్తారనమాట ఆ గ్రంథంలో. అందరితో కలిసి ధర్మస్థాపన చేసి మళ్ళీ కృతయుగంని ప్రారంభిస్తానని విష్ణుమూర్తి కల్కి అవతారం గురించి బ్రహ్మదేవుడికి చెప్పాడనమాట. సో, ఈ కల్కి అవతారానికి విష్ణుమూర్తి తాను అవతారాలన్నీ ధరించినప్పుడు 7 మనుషులకి కాను చిరంజీవులుగా ఉండే వరాన్ని కొంతమందికి ఇస్తే శాపాన్ని ఇంకొంతమందికి ఇచ్చారనమాట. ఆ 7లో 4 కృపాచార్యులు, పరశురాముడు, వ్యాసుడు, అలాగే అశ్వత్థాముడు, వీళ్ళు 4 కూడా కల్కి అవతారం ఎత్తిన భూమి మీదకి వచ్చిన తర్వాత వీళ్ళు 4 కూడా ఆ శంబాలాకి వెళ్ళి ఆయనకి కల్కి అనే పేరు పెడతారనమాట. ఇందులో పరశురాముని దగ్గరే కల్కి శిక్షణని తీసుకుంటారు అని చెప్తున్నారనమాట ఆ కల్కి పురాణంలో. సో, ఈ 4 కూడా ధర్మాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించడానికి గాను వాళ్ళ సాయం చేస్తూ ఉంటారనమాట ఆ ప్రాసెస్లో. ఇక కల్కి అవతారానికి వస్తే, ఆ కల్కి అవతారంలో ఆయనకు తిరుగులేని అస్త్రం ఏమిటి అంటే ఖడ్గం. ఆ ఖడ్గంని ఆయన వాడతారనమాట. దాని ద్వారానే సంహారం చేస్తూ ఉంటారు. ఇక కల్కి శంబాలాలో 1000 సంవత్సరాలు ఉంటారు, అక్కడే జన్మించి ఉంటారు అని చెప్తున్నది ఆ పురాణం ప్రకారం. ఇంకా వాయువేగంగా పరిగెత్తే గుర్రం అతని వాహనం అని కూడా చెప్తుంది. అయితే ఇక్కడ ముందు కల్కి ఈ అధర్మాన్ని చెరిపేసి మళ్ళీ ధర్మాన్ని స్థాపన చేయడానికి గాను మొదటిగా కీకటాపురం అని ఒక గ్రామం ఉండేది. ఇక్కడ విష్ణుమూర్తి వేరే అవతారంలో ఉన్నప్పుడు పాతకాలం నుండే కీకటాపురం అనే గ్రామంలో అధర్మం సాగుతూ ఉండేదన్నమాట. సో, కల్కి ముందుగా అక్కడి నుండే ధర్మస్థాపన చేస్తారని పురాణం చెప్తుంది. అక్కడి వారు విచ్చలవిడిగా అధర్మం చేస్తూ ప్రపంచాన్ని వారి గుప్పెట్లో పెట్టుకుంటారని వివరించారు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి. సో, ఈ విధంగా ముందు ఆ ప్లేస్ నుండి అధర్మాన్ని హరించి అక్కడి నుంచి ధర్మస్థాపన చేయడం మొదలు పెడతారు. సో, ఇక్కడ మనకి కల్కి మూవీ అందరు చూసే ఉంటారు. కల్కి మూవీలో చెప్పినట్టు అశ్వత్థాముడు ఇంకా బతికే ఉన్నాడా అంటే ఉన్నాడు. ఎందుకు అంటే ఆ కల్కి మూవీలో కొంతవరకు నిజం ఉంది, మిగతాది కల్పితం ఉంది. ఇప్పుడు నిజం ఏంటి అంటే అశ్వత్థాముడు ఇంకా చిరంజీవిగా ఉన్నాడు. అయితే అతనికి అది వరం కాదు, శాపం. ఎందుకంటే అంత కురుక్షేత్ర యుద్ధం జరిగాక ఇక పాండవులలో వాళ్ళ సంతానం కూడా అందరూ చనిపోతారు ఆ యుద్ధంలో. అభిమన్యుడి గురించి అందరికీ తెలుసు కదా. కురుక్షేత్ర యుద్ధానికి మొదలవడానికి కొన్ని నెలల ముందే ఆ అభిమన్యునికి పెళ్ళవుతుంది. అతని భార్య పేరు ఉత్తర. ఇక ఉత్తర గర్భంలో ఉన్న ఒక్క సంతానం తప్ప పాండవుల యొక్క అందరి సంతానం మరణిస్తారు ఆ యుద్ధంలో. ఇక నెక్స్ట్ రాబోయే తరానికి అతనే వారసుడు అవుతాడు. అయితే అశ్వత్థాముడు
ఈ పాండవులు అంతా యుద్ధం అయిపోయాక చివరికి మీరు గెలిచారు, మీరు నెక్స్ట్ తరంలో ఉత్తర గర్భంలో పెరుగుతున్న ఆ పశు శిశువు ఎవరైతే ఉన్నారో అతని మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడనమాట అశ్వత్థాముడు. అప్పుడు కృష్ణుడు అడ్డగించి స్త్రీ అని కూడా చూడకుండా ఇలా హత్యని పాల్పడతావా పసిబాలుడి మీద, ఇంకా బయటికి రాని వాడి మీద అని చెప్పి అశ్వత్థాముడికి ఆ మణి ఏదైతే ఉంటుందో ఆ మణి తీసేసి, నీకు మృత్యు అంటే భయం లేదు కదా, కాబట్టి నేను నీ నుండి మృత్యుని లాగేసుకుంటున్నాను, నువ్వు ఆజన్మాంతం బతికే ఉంటావు, చిరంజీవిగానే ఉంటావు, నీ శరీరం అంతా కుళ్ళి కృషించిపోతుంది, అంధకారంలో జీవిస్తావు, ఎప్పుడు చావు కోసం మృత్యు కోసం పరితపిస్తావు, కానీ నీ దగ్గరికి మృత్యు అనేది రాదు అని అతనికి శాపాన్ని ఇచ్చి అతన్ని ఆజన్మాంతం ఉండమంటాడు. ఆ తర్వాత ఉత్తర గర్భంలో ఉండే బాలుని కూడా, అంటే ఆ పసి శిశువుని కూడా శ్రీకృష్ణుడు తన శక్తిని అంతా దారపోసి ఆ శిశువుని మళ్ళీ బతికిస్తాడనమాట గర్భంలోనే. సో కల్కి అవతారానికి వస్తే అతను విష్ణు అను సుమతి ఈ దంపతులకి జన్మిస్తారు. జన్మించిన తర్వాత వీళ్ళందరికీ తెలుస్తుంది, ఈ చిరంజీవులుగా ఉన్న నలుగురికి కూడా. అందులో వీళ్ళు నలుగురు వెళ్ళి అక్కడ ఆ బాలుడిని మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తున్న టైంలో, అంటే 1000 సంవత్సరాలు ఉంటారని చెప్పాను కదా కల్కి ఆ అవతారంలో, ఆ సంవత్సరాల గ్యాప్లో వీళ్ళ నలుగురు కూడా వాళ్ళ సాయాన్ని అందిస్తూ ధర్మాన్ని పునః ప్రస్థాపిస్తారనమాట. సో ఇది అండి కల్కి యొక్క స్టోరీ. సో కల్కి పురాణం ప్రకారము, అలాగే మహాభారతంలో కృష్ణుడు అశ్వత్థాముడికి ఇచ్చిన శాపం గురించి ఇవి వివరంగా నేను రీసెర్చ్ చేసి మీకు ఈ వీడియో తయారు చేసి చెప్తున్నాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇంతటితో దశావతారాల సిరీస్ అయిపోతుంది. సో మీరు కనుక ఇంకా నా ముందు వీడియోస్ చూసి ఉండకపోతే ప్లీజ్ డూ వాచ్